35 లక్షల కిలోమీటర్లు, 10,000 బస్సులు, 97 డిపోలు, 341 బస్ స్టేషన్లల్లా 12,000 గ్రామాల దాకా అన్ని దగ్గర తిరిగే ఈ బస్సు పేద ప్రజలకు ఒక లైఫ్ లైన్ అటువంటిది. ఏ సమస్యలున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 3 ప్రధాన అంశాల మీద ఆర్టీసీకి నడుస్తూ ఉంది. 1 కార్మికుల సంక్షేమం, 2 ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ. కాబట్టి దయచేసి అందరూ కూడా పేద ప్రజలు ప్రయాణించేటువంటి ఈ యొక్క రవాణా అంశంలో ఎవరైనా మాట్లాడినా, నేను కావచ్చు, మంత్రివర్గంలో ఏ మంత్రి అయినా, రేపు చెన్నై నుంచి ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు, వారి నేతృత్వంలో అందరినీ సంప్రదించేటువంటి సమ్మె లేకుండా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ 200 యూనిట్ల ఉచిత కరెంటు, నెల రాగానే 1000 రూపాయలు కావాలి కరెంటుకు, లేకపోతే కరెంటు వీకేస్తుండే అటువంటి 200 యూనిట్ల కరెంటు ఇవ్వాల. అంతేకాదు తినడానికి మనం ఉపయోగించుకోలేని విధంగా దొడ్డు బియ్యం ఇస్తే రీసైకిల్ పేరు మీద బియ్యాన్ని రాగానే వెంటనే అమ్మేసేటువంటి పరిస్థితి. కానీ ఇలా మార్కెట్లో 40-50 రూపాయలటువంటి సన్న బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం చల్లగుండా అని దీవిస్తున్నటువంటి సందర్భం ఒకవైపు అయితే, ప్రతి అంశాన్ని విమర్శించే ప్రతిపక్షాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. గత 10 ఏళ్ళు రేషన్ కార్డు కొరకు రాష్ట్ర వ్యాప్తంగా మాకు రేషన్ కార్డు కావాలి, మా ఇంట్లో కొత్త కోడలు వచ్చింది, కుటుంబం వేరుపడ్డది, కొత్త పిల్లలు వచ్చిర్రు అని అడిగితే కూడా ఎవరికి రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు లేదా ఇంకో ప్రత్యేక పరిస్థితి అని కాకుండా సంవత్సరానికి 365 రోజులు ఎవరు అర్హత కలిగి ఉంటే వారికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుంది అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కూడా ధైర్యంగా ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాకపోతే వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తుంది అనేటువంటి మాట ధైర్యంగా ప్రతి కార్యకర్త ఊర్లో పోయి చెప్పేటువంటి హక్కుని ఈరోజు కలుగజేస్తా ఉన్నాం. రోటీ కపడా और మకాన్ ఆనాటి ఇందిరమ్మ గరీబీ హటావ్ స్కీమ్, ఇలా బియ్యం ఇస్తా ఉన్నాం, కరెంట్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ళల్లో అల్లుడే చేరు అనుకుంటారు, మేకలెడ కడతారు, కోళ్ళెడగ అమ్ముతారు అనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ ఛాలెంజ్ చేసి ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడు కూడా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు, హనుమంతుని గుడి లేని ఊరు లాగా ఉండదు, మేము ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లో ఓట్లు అడగం, మీరు డబుల్ బెడ్రూమ్ కట్టని ఊర్లో ఓట్లు అడగద్దని చెప్పినాం. ఇవాళ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3500 మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ పోతా ఉన్నాం. రైతు భరోసా, ఇలా రైతు భరోసా ఆర్థికంగా ఆ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని అప్పులమయం చేసి, మీకు తెలుసు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాగానే పైన పటారం లొటారం అన్నట్టుగా మొత్తం ప్రభుత్వాన్ని దివాలా తీసి పైసలు వచ్చేటి అన్ని మిత్తిలకు పోయే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనుభవంతో మంత్రివర్గము, శాసనసభ్యులు, అధికారులు అందరూ కూడా కలిసి సమన్వయంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నెట్టుకుంటూ వస్తూ ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు హాస్టల్ పిల్లలకు సంబంధించి మెచ్చార్జీలు పెంచడం కావచ్చు, పాత బకాయిలను తీర్చడం కావచ్చు, పిల్లలకు సంబంధించి నాణ్యమైన విద్య ఉండాలని ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక నియామకాలతో పాటుగా దాదాపు 70,000 ఉద్యోగాల్ని జాబ్ క్యాలెండర్ ద్వారా మరి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సందర్భం కావచ్చు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. అలా మహిళలకు సంబంధించి 1 కోటి మహిళల్ని కోటీశ్వరులు చేయాలని వడ్డీ లేని రుణాలు 10 ఏళ్లలో ఎవరు వడ్డీ లేని రుణం ఇయ్యలే. ఇలా ప్రతి మండల సమైక్య, గ్రామ సమైక్య, ఇలా వడ్డీ లేని రుణాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 540 మండలాలకు, మండల సమైక్యలకు మరి మెక్మా ద్వారా బస్సును కొనిపించి ఆర్టీసీ తీసుకొని నెలకు 70,000 రూపాయల కిరాయిని మా మహిళా సంఘాలకు ఇస్తా ఉన్నామనేటువంటి మాట సందర్భంగా ఉచితంగా ప్రయాణం చేయడమే కాదు, బస్సులకు యజమానులను కూడా చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఇవాళ ముఖ్యమంత్రి గారి మేడిగడ్డ చూడడానికి వచ్చినారు. అందుకు సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి అంశాలన్నీ చెప్తారు. ఇవాళ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ గారు కూడా వచ్చినారు. రైతు భరోసా ఇవ్వడమే కాక 10 ఏళ్లుగా వ్యవసాయ యాంత్రీకరణ కింద ఎక్కడా పనిముట్లు ఇవ్వలే. నేను ఇలా హుస్నాబాద్ శాసనసభ్యుడిగా నా మండల కేంద్రాల్లో అనేక సందర్భాల్లో ఈరోజు పనిముట్లు పనిచేయటువంటి అవకాశం వస్తూ ఉన్నది. నేను వారిద్దరిని కోరుతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆలోచన మేరకు రైతాంగానికి మారుతున్న కాలానికి అనుగుణంగా యాంత్రీకరణ భాగస్వామ్యాన్ని పెంచి ఉత్పత్తులను దిగుబడులను పెంచుకునే విధంగా ఇంకా కొంత ఎక్కువ సంఖ్యలో యాంత్రీకరణకు సబ్సిడీ ఇచ్చి మెకనైజేషన్ను గ్రామ గ్రామాన తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం. మొన్ననే సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఆయిల్ ఫామ్ సంబంధించి ఆయిల్ ఫామ్ కురియన్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తారు, ఎట్లా వారి సబ్జెక్ట్ నేను చెప్తే మళ్ళీ తర్వాత అంటే నువ్వేది చెప్పినావని. కాబట్టి ఈరోజు మీ అందరికి ఒకటే మాట, దయచేసి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే కాంగ్రెస్ ఉండాలి, 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండాలని నినాదాన్ని ఏళ్ళ నుంచే ప్రతి పల్లెలోకి తీసుకుపోండి. 14 సార్లు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి పెద్ద ఆయన వయసు సందర్భం వచ్చినప్పుడు జగిత్యాలనే మాట్లాడతాం. కానీ ఒక్కసారి మీ వెన్ను కూడా చూసుకోవాలి. 1983లో తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే 85లో నా రాజకీయ గురువు చొక్కారావు గారు ఆనాడు తీసుకొచ్చి జగిత్యాలలో 83లో పోటీ చేసిన రత్నాకర్రావు గారిని కాదని టికెట్ ఇస్తే 96 పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు పెద్దలు శ్రీపాదరావు గారు లేరు, లేదా ఇంకా చాలా మంది నాయకులు ఉన్నటువంటి సందర్భంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పార్లమెంట్ టికెట్కి ఏ విధంగా వ్యతిరేకం చేసినారో ఒక్కసారి తెలుసుకోమని చెప్తా ఉన్నా జీవన్ రెడ్డి గారికి. ఇవాళ చంద్రశేఖరరావు గారి సంగతి మీకు తెలియదు కాదు, పిలువంగా గేట్ కాడికి వచ్చి పిలుస్తాడంటే కండువా కప్పి, 2వ రోజు రాగానే డైనింగ్ టేబుల్కి తీసుకుపోతాడు, 3వ రోజు వస్తే ఆఫీస్ రూమ్లో కూర్చొని పెడతాడు, 4వ రోజు ఇక నీకు ఇంటర్వ్యూ కూడా ఉండేది. మనం చూస్తలేమో, ఎంతమందిని చూడలే. మన జిల్లాలో ఈటల రాజేందర్ చూడలేదా? మా జిల్లాలో నాకంటే ముందు దేశీని మల్లయ్య ఉద్యమకారుడు, కమ్యూనిస్టు నాయకుడు, పాప చనిపోతే కూడా పోనటువంటి పరిస్థితిని ఇలా ఒక్కసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఆ పార్టీలో ఆల నరేంద్ర నుంచి మొదలుకుంటే చాలా మందిని పాపం మా నిజామాబాద్ మహేశ్వర జిల్లా డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లాస్ట్కు ఆయన ఆత్మఘోషతో చనిపోయే విధంగా అవమానపరిచినటువంటి పరిస్థితిని అలా చాలా మంది నాయకుల్ని ఇటేటు రాగానే ఇల్లంతని ఇదే, దాని తర్వాత తండ్రుడు అంతే, మళ్ళా కనీసం కలవలేని పరిస్థితులలో ఈ వయసులో ఎందుకయానికి బాధ. నేను కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ గారు, ఆది శ్రీనివాస్ గారు మా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అనేక సందర్భాల్లో వారికి ఎమ్మెల్సీ గెలిపేవారికి సంబంధించి లేదా అనేక సందర్భాల్లో ఒక పెద్ద ఆయనగా గౌరవం ఇచ్చినాం. కానీ గౌరవం కాపాడుకోకపోతే అది మా చేతుల్లో లేదు. మీకు మీరుగా ప్రజలతోటి మీరు అన్నారు కాంగ్రెస్ నాది అన్నారు. ఇవాళ కాంగ్రెస్ భగవంతుడు ఎవరు కూడా శాశ్వత జీవితం ఉండాలి. ఏదైనా జరిగితే కాంగ్రెస్ కండువా కప్పుకునేటువంటి అవకాశం ఉంది కావచ్చు అనుకున్నాం. కానీ ఇలా దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇలా ఏం మాట్లాడుతుండే తెలియలేని పరిస్థితి. మధ్యలో పాప మా బిడ్డ లక్ష్మణ్ కుమార్ గారు